ఒకవైపు మెట్రో రైల్ పనులే పూర్తి కావడం లేదు. మరోవైపు టికెట్స్ ధరలతో బాధేందుకు ఎల్ఎన్టీ మెట్రో సిద్ధమైంది. పెరిగిన ధరలతో టికెట్స్ ధరలు పెంచక తప్పదని ఎల్ఎన్టీ అంటుంది. కానీ ఇప్పటికే ఒక్క కారిడార్ కూడా పూర్తి కాలేదన్న ప్రశ్నకు మాత్రం అధికారుల నుంచి స్పందన లేదు. తెలంగాణ ఆవిర్భావం దినోత్సవం రోజున మెట్రో రైలును ప్రారంభించాలని టార్గెట్ పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఎప్పటిలాగే ఈ ముహూర్తం కూడా పోస్ట్ పోన్ అవుతుందా అనే సందేహం సగటు ప్రయాణికుడిలో కనబడుతోంది. కారణం, చాలాసార్లు ఇలా ప్రభుత్వం టార్గెట్ పెట్టుకోవడం, అనుకున్న టైంకి పనులు పూర్తి కాకపోవడం సర్వసాధారణం కావడమే ఇందుకు కారణం. మొదటగా నాగోల్ మెట్టుగూడ 8 కిలోమీటర్లు, అదేవిధంగా మియాపూర్ నుంచి ఎస్ఆర్ నగర్ 12 కిలోమీటర్లు ఖచ్చితంగా ఈ జూన్లో ప్రారంభించేందుకు కసరత్తులు ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. ఎల్ఎన్టీ ఇందుకు సంబంధించి ఇప్పటికే కమిషనర్ ఆఫ్ రైల్వేస్ సేఫ్టీ పరీక్షలు కూడా పూర్తి చేసుకుంది. అయితే మియాపూర్ ఎస్ఆర్ నగర్ రోడ్లలో పలు స్టేషన్ల నిర్మాణం పనులు మరో 50 రోజుల్లో పూర్తి కావాలి. కానీ అవి పూర్తి కాకపోవడంతో ఒక రకంగా సందిగ్ధమే. ఇక జేబీఎస్ ఫలక్నామా మార్గంలోని ఓల్డ్ సిటీలో 3.2 కిలోమీటర్ల మార్గంలో గతంలో మెట్రో మార్గం మార్పు చేయాలని సర్కారు నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి సూచించింది. దానిపై ఇప్పటికీ ఎలాంటి సమాచారం లేదు. ఎంజీబీఎస్ ఫలక్నామా మార్గంలో 5.3 కిలోమీటర్ల మార్గంలో పనులు నిలిచిపోయాయి. దీంతో ఓల్డ్ సిటీకి మరో 2 ఏళ్లు ఆలస్యంగా మెట్రో రైలు వెళ్లే పరిస్థితి. మొత్తం 72 కిలోమీటర్లకు గాను కేవలం ఇప్పటి వరకు 45 కిలోమీటర్ల మార్గంలో మాత్రమే పనులు పూర్తయ్యాయి. నాగోల్ సికింద్రాబాద్ మార్గంలో 3 రైలు ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం పనులు ఆలస్యం అవుతుండడం, కేవలం మెట్టుగూడ వరకే మెట్రో పరుగులు తీసే అవకాశం ఉంది. రాయదుర్గం వద్ద ఎస్ఆర్డిపి ప్రాజెక్టు కింద చేపట్టనున్న భూగర్భ మార్గం, మెట్రో మార్గం ఏది ముందు చేపట్టాలన్న అంశంపై కూడా క్లారిటీ లేదు. ఇవే కాక మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు మెర్రీ గో అరౌండ్ మినీ బస్సులను నడిపే అంశంపై స్పష్టత కరువైంది. ప్రారంభ తేదీ ముందుకొస్తున్నా ఇప్పటి వరకు ఒక్క బస్సు కూడా కొనుగోలు చేయలేదు. ఇవన్నీ ఇప్పుడు మెట్రో ప్రారంభానికి అవరోధాలుగా కనబడుతున్నాయి. ఇదిలా ఉంటే ప్రారంభానికి ముందే ప్రయాణికుల ఛార్జీలు, పార్కింగ్ ఫీజులు నిర్ణయించింది ఎల్ఎన్టీ మెట్రో. ప్రభుత్వం ప్రకటించే టోకు ధరల సూచీ ఆధారంగా ఈ ఛార్జీల్లో మార్పులు చేర్పులు చేసింది. తొలుత ఈ ఫీజులు కనిష్టంగా 8 రూపాయలు, గరిష్టంగా 19 రూపాయలుండగా వాటిని పెరిగిన ధరతో కనిష్టంగా 13, గరిష్టంగా 25 రూపాయలకు పెంచేసింది. ఇక పార్కింగ్ మాట సరే, కార్లకైతే 2 గంటల వరకు 10, ఆ తర్వాత ప్రతి అదనపు గంటకు 5 రూపాయలు చెల్లించాలి. ఇక ద్విచక్ర వాహనాలకైతే 2 గంటల వరకు 4 రూపాయలు ఛార్జీ చేస్తే ప్రతి అదనపు గంటకు 2 రూపాయలు ఛార్జీ చేస్తారు. ఇది అచ్చంగా మన హైదరాబాద్ మెట్రో రైల్ అప్డేట్.